హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీ జయలక్ష్మి. ఈరోజు క్రిస్పీ కార్న్ చేయబోతున్నాను. దానికి 2 కండ్లు తీసుకున్నాను స్వీట్ కార్న్. ముందుగా ఈ గింజలు వేసుకున్నాను. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా 10 నిమిషాలు చేసుకునే రెసిపీ అండి ఇది. నేను ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నాను. మీరు కూడా ఎట్లా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. క్రిస్పీగా స్పైసీగా పిల్లలకి ఇష్టంగా ఉంటాయండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు బయట వర్షం బాగా పడుతుందండి. ఎప్పుడు పకోడీలు కాకుండా బజ్జీలు కాకుండా ఇప్పుడు కొత్తగా స్వీట్ కార్న్ ఇలా క్రిస్పీ కార్న్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. వాటర్ పెట్టుకున్నామండి స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవడానికి. రుచి సరిపడా సాల్ట్ వేసుకున్నాము, చికెన్ పసుపు వేసుకున్నామండి. స్వీట్ కార్న్ వేసుకున్నామండి. ఈ 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు ఉడికితేనే బాగుంటాయండి. బాగా ఉడికితే మెత్తగా ఉడికించుకోవాలండి. స్వీట్ కార్న్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. దీంట్లో ఉన్న తడంతా ఆరిపోవాలండి, వాటర్ చెమ్మ ఉండకూడదు అసలు. ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ పూర్తిగా చల్లారిపోవాలండి, తడి మొత్తం ఆరిపోవాలి. రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్లు మైదా వేసుకున్నాము. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు. ఇప్పుడు నీట్గా కలుపుకుందాము. నీట్గా కలిసే వరకు కలుపుకుందామండి. స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కింది. మనం ఇప్పుడు ఈ కార్న్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం. టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.